హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి కేఎఫ్సి స్పెషల్. కేఎఫ్సి చికెన్ ఎప్పుడైనా తినాలని అనుకుంటా ఉంటాం కదా, కొంచెం తిని సంతృప్తి పడతా ఉంటాం. ఈ రోజుతోని కేఎఫ్సి మీద ఉన్న ఇష్టాన్ని అటన్న కానియాలి ఇటన్న కానియాలి అని చెప్పేసి పెద్ద బకెట్ తెచ్చేసుకున్నాం అనమాట. పెద్ద బకెట్ ఎప్పుడు లేని మళ్ళీ కూల్ డ్రింక్ కూడా పెట్టుకున్నాము. అవును, చాలా రోజుల తర్వాత కూల్ డ్రింక్. అయితే ఈ పెద్ద బకెట్లు వచ్చేసి ఇప్పుడు తక్కువ, అంటే 15 పీసులు వస్తాయి. మొత్తం 15 పీసులు తక్కువలో వస్తున్నాయి అన్నట్టు. 399 ట్యాక్స్ తో ఎంత అవుతుందో నాకు తెలియదు, మర్చిపోయినా. అంటే మొత్తం కలిసి 3 బాక్సులు తీసుకున్నాం. ఇవి 3 బాక్సులకి 1430 రూపాయలు ఏమైంది. 1430 రూపాయలు విత్ డిప్స్ ఇవి వస్తాయి అంతే. సుమారు ఒక బాక్స్ ఎంత పడ్డది అన్నట్టు? ఒక బాక్స్ 1400 అంటే ఇంకేంది లెక్కేసుకో. 400. మా ఆయనకు తిండి కూడా పెట్టి అసలు ఏం అడగద్దు, ఎందుకంటే మైండ్ అంతా దీని మీదే ఉంటుంది. నేను ఏం అడిగినా ఏమైనా. అయితే ఒకటి కేఎఫ్సీలో వెనస్డే అయితే మాత్రం ఆఫర్స్ ఉంటా ఉన్నాయి. మిగతా రోజులలోనేమో డబల్ అంటే కొంచెం ఎక్కువ పెట్టైనా తీసుకోవాల్సి వస్తుందట. కాబట్టి చాలా మంచి ఆఫర్ ఉంది, మంచి ఆఫర్లు ఉంటున్నాయి. ఆ ఆఫర్ల కాంబోలో తీసుకుంటే సూపర్ వస్తున్నాయి. ఇవి తింటే సూపర్ ఇది లెగ్ పీస్ చూడండి ఎట్లుందో, మంచిగా సూపర్ తగ్గ తింటా. ఇక లేట్ చేయొద్దు, మళ్ళీ వేడివేడిగా తినాలి. ఓకే, వేడివేడిగా ఉన్నాయి. అవును, మా ఇంటి దగ్గర ఎప్పుడు కేఎఫ్సీ తెచ్చుకున్నా కూడా కొంచెం చల్లబడుతూ ఉంటది, ఆ క్రిస్పీ దనం అంతా పోతూ ఉంటది అనమాట. ఇప్పుడు ఇంకా మస్తు క్రిస్పీగా క్రంచీగా వేడివేడిగా తినబోతూ ఉన్నాము. ఇగో ఇవి డిప్స్, మైనీస్. మనకు బిర్యానీకి సాసులు వచ్చినట్టుగానే ఈ మైనీస్ వెజ్ మైనీస్ అట. ఇది నాన్ వెజ్ మైనీస్ ఏమో తెలియదు, అన్ని వెజ్ మైనీస్. అయితే ఇగో బావకు లాస్ట్ తిండి పోటీలో ఓడిపోయినందుకు 1000 రూపాయలు ఇవ్వాలి కదా. ఇగో బావని థ్యాంక్ యూ. అట్లా ఉంచుకునేదాన్ని కాదు, పైసలు అటు పోతా అంటే మస్తు బాధ అనిపిస్తుంది. షాపింగ్ లో పైసలు తక్కువ పడతానే అని ఇగో ఈ 1000 రూపాయలు పడతాయి, అయిపోతాయి. ఒక్కొక్కటి తగ్గుడే. అదేం లేదు, 15 పీసులు టకటగా తినాలి. ఇది అయిపోవాలి, కూల్ డ్రింక్ అయిపోవాలి, ఇది అయిపోవాలి. అంటే కూల్ డ్రింక్ ఎట్లా అయిపోతుంది. అవును, ఈ 15 పీసులు అయిపోవాలి. ఇవి డిప్స్ కూడా మొత్తం అయిపోవాలి. డిప్స్ అయిపోవాలా బావా? బావును ముందే ఓపెన్ చేస్తాను, ఎందుకంటే తెచ్చిన వేస్ట్ కాకుండా అయిపోవాలని చూస్తాను. ఎందుకంటే గిన్ని పైసలు పెట్టి తెచ్చిన ఒక్కసారి తిండికి 1400 రూపాయలు అంటే మాట ముచ్చట. అవును, అసలు మనం ఇంట్లో ఆఫర్లనే కాదు, ఇది ఆఫర్లనే. ఇంత ఆఫర్ లేకుంటే ఇంకెట్లా, ఎంత ఘోరంగా తింటారు అసలు అందరూ. మా పిల్లలకి మా ఆయనకి బాగా ఇష్టం ఇట్లా కేఎఫ్సీలైనా పిజ్జాలు బర్గర్లు కానీ కొంచెం తక్కువ తినిపిస్తాను. ఎందుకంటే మాకు ఊర్లో ఎట్లా దొరకది, ఇక్కడికి వచ్చినప్పుడే ఏదో 4 రోజులు రామరామానుడు అంతే. తర్వాత ఏముండదు. ఇది అలపినో డిప్పు, జలపినో డిప్పు కావచ్చు. ఇట్లున్నది కొంచెం కలర్, ఏమో డిప్పులు ఏదో కారం కోసం అంతేనా. ఇది స్పైసీ డిప్పు, స్పైసీ మాయా డిప్ అట. మయో ఓకే, ఇక స్టార్ట్ చేద్దాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. 1000 రూపీస్ పెట్టినావు కదా, సిగ్నేచర్ సాస్ అట. ఓకే, 1000 రూపీస్ పెట్టినా. పళ్ళెంలో పోసుకొని తినడా డైరెక్ట్ తిందాం. ఫస్ట్ తిరుగుకుంటే నీ ఇష్టం, నువ్వు పోసుకొని నేనైతే ఇట్లా తింటా. ఫస్ట్ 1 2 3 స్టార్ట్. ఒకటోది అయిపోయింది. ఎటు బాగా చికెన్ పీసెస్ ఎన్నే ఉంటాయి అక్కడ, తొందరగా బాగా నమ్మేది. ఈ 15 పీసులు రెండైనాయి. 15 పీసులలో అన్ని ఒక 3 పీసులు రాలే. కొన్ని వేరే ఇవో 4 అట, అవో 4 అట వేసింది అన్నట్టు. అవో 2 ఎందుకు బాగా మరి అన్ని లెగ్ పీస్లో ఉంటాయి. అయితే ఇది ఆచారం అన్నమాట. కేఎఫ్సీ తిన్నప్పుడు ఖచ్చితంగా, పిజ్జాలు ఇవి తిన్నప్పుడు కూల్ డ్రింక్ తాగితేనే మంచి అనిపిస్తుంది. చిన్న పీసులు అన్నీ కూడా పెద్ద పీస్ కత్తా. మా ఆయనకు లోపల పండగ జరుగుతుంది. నువ్వు అట్లా అనుకుంటా, నువ్వు కూడా తింటావు. నాకు ఇష్టమా, కానీ మా ఆయనకు స్టార్టర్స్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం.
ఈ బొక్కలున్న పీస్ లెక్క నా బొక్కలు లేని పీసులు నాకు మస్తు నచ్చుతాను. 1 2 3 4 5 6 7 దాన్ని పోసుకొని నీ కూడా అబ్బో ఘోరంగా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంతకన్నా తినబుద్ధి కాదు. అంటే ఒకటే రకం కదా, ఒకటే రకం ఎందుక దీంట్లో వింగ్స్ అని అంటే కేఎఫ్సి ఒకటే కదా అంటారు. పీసులు కౌంట్ చేసుడు. అయ్యో మరి ఫస్ట్ 15 ఉన్నాయని కౌంట్ చేస్తే అయిపోగా. కరెక్టే వాళ్ళు చెప్తారు. నేను తింటూనే ఉన్నా కొడుతూనే లేవు కదా. గిన్నె నడిచినట్టు నా దవడ నడుస్తూనే ఉన్నది. బాగా ఫాస్ట్ అయిపోడు కాదు, ఎవరి ఎక్కువ తినలేకపోయే వరకు. ఓకేనా? అయిపోతే ఇంకా అయిపోయినట్టే. మొత్తం అయిపోతే అయిపోయినట్టు. అచ్చం చికెన్ అది తినమంటే ఇక 10 రోజుల దాకా చికెన్ తినబుద్ధి కాదు. ఇక నేను ఇది అంతా తిన్నాక మళ్ళీ అన్నం తింటా కావచ్చు. అన్నం ఆకలి వేరే కదా. కడుపు నిండుతుంది కానీ తిన్నామనే సంతృప్తి కొంచెం అన్నం తింటేనే ఫీల్ అవుతుంది కావచ్చు. లెక్క పెడదాం. అయిపోయిందా? ఎవరైతే తక్కువ ఉంటే వాళ్ళు విన్నారు. నేను చాలు నేను తినలేను అన్నంత వరకు. ఎట్లాగో నేనే తెలుసు కదా. అయినది మస్తు మంచిగా అనిపిస్తుంది బాగా. ఏది దీనిపైన ఎట్లా అంటే మనం కూడా చేసినాం కానీ కొంచెం మనం ఎంత చేసినా ఇట్లా రాదు. అంటే 100% పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయలేము కదా. ఇంకా ఇవి చెస్ట్ పీసులు లాంటివి రాలే కదా మనకు. దీంట్లో పెద్ద వస్తాయి కదా ఈ కాంబోలో అంత పెద్దది రాలే. నయమైంది. ఇంకా అమ్మో ఇంతగానం తిన్నప్పుడు పెద్ద వేస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది 399 కాంబో అన్నట్టు. దీంట్లో 15 పీసులు వస్తాయి. చిన్న పీసులు, పెద్ద పీసులు, ఈ లెగ్ పీసులు అన్ని కల్పిస్తారు అన్నట్టు. ఇది ఇప్పుడే ఆఫరు. ఇప్పుడు అంటే మళ్ళీ ఉండదు. అంటే వెడ్నెస్డే మాత్రమే ఆఫరు. మిగతా రోజు ఎప్పుడైనా ఇంకా ఎంత 790 ఉన్నది వస్తుంది. డబల్ రేటా? డబల్ అంటే కొంచెం ఎక్కువ, 200 ఎక్కువ. 790 అంటే 399, 400 అంతే కదా. వచ్చే డబలే. నేను పూరి కూర నంచుకొని తిన్నట్టు తింటానా, నువ్వేమో పట్టుకొని ఒకటే తింటాను. మా అమ్మకి చెప్తే ఇంతగానం తిన్నా అన్నాను అనుకో. అంటే గిట్ట తిన్నాం, గిట్ట 1400 రూపాయలు అని చెప్పి మా అమ్మకి చెప్తే, అయ్యో బొచ్చడు చికెన్ వచ్చేది కాదురా, 10 రోజులు చికెన్ తెచ్చుకొని తిన్ను, మటన్ కిరణారా మటన్ వచ్చేది, ఫుల్ తిన్ను అని అత్తమ్మకు
ఇట్లా బజ్జీలాగా ఇట్లా చికెన్ ఏదైనా మంచూరియన్ చికెన్ పకోడీ అదానికన్నా మా అత్తమ్మకి ఏం లేదు, మంచిగా ఏదైనా కోడి తెచ్చుకోవాలి, మొత్తం చేసుకోవాలి. అంటే మళ్ళీ అక్కడ సాటిస్ఫాక్షన్ అన్నట్టు. చికెన్ తెచ్చుకునే దానికన్నా కోడి తెచ్చుకుంటే కొంచెం తక్కువ రేటు దొరికితే మనకి ఇష్టం వచ్చినట్టు మనం పొతం చేసుకోవచ్చు, మనం కట్ చేసుకోవచ్చు. అట్లా తెచ్చుకొని ఒక రెండు రోజులన్నా ఖచ్చితంగా మంచిగా ఆ చికెన్ కర్రీని ఎంజాయ్ చేస్తుంది అన్నట్టు మా అత్తమ్మ. హెచ్చు పెట్టుకుంటే మంచిగా తింటుంది. ఇక కొంచెం అన్నం తింటాక అంతే, ఎక్కువ తినా. నువ్వు అన్నం తినగలుగుతావా? అన్నం కొంచెం తినాల్సిందే బాగా. కొంచెం ఎంత తిన్నా ఇది గింత పెద్ద బకెట్, ఆ బకెట్ తిన్నా కానీ మళ్ళీ అన్నం తినబుద్ధి అవుతుంది అంతే. చిన్న సాటిస్ఫాక్షన్. ఒకటి ఏంటంటే దీనిలో ఏమైనా ఉన్నది అనుకున్నారు, దీనిలో పైకి కనబడాలని మేము ఇంత పెద్ద బకెట్ నిండు రాలే, అయితే పైకి కనబడాలని ఈ కవర్ని మసి దీనిలో పెట్టినాం. ఇట్లా అంటే ఇవి కనబడాలని దీనిలో 15 పీసులు వచ్చినాయి. మొత్తం 15 పీసులు కొంచెం లోపలికి వచ్చినాయి అన్నట్టు. వాళ్ళకి ఇట్లా వేరే డబ్బాలు ఇస్తారన్నారు. నాకు వద్దొద్దు, ఇట్లాంటి డబ్బే కావాలి, నేను ఇట్లాంటి బకెట్ కావాలి, ఆ బకెట్ అయితేనే తీసుకుపోతా అని చెప్పినాక ఇక వాళ్ళు ఇదే బకెట్ ఇచ్చారు. సైజు పెద్దది అట్ట ఇది అదన్నట్టు. మొత్తానికి ఈ బకెట్ అంటే ఇంత బకెట్ దీంట్లో సగం కంటే ఎక్కువ గీడి దాకా వచ్చినాయి. అయితే పైకి కనబడతలేవు కదా, కొంచెం పైకి కనబడితే మంచిగా కనిపిస్తుంది లుక్ అని చెప్పి ఇట్లా పెట్టడం జరిగింది. అది 15 పీసులు ఈజీగా తిన్నా, కానీ వర్షకి బొక్కలు బాగా ఇంత ఘోరంగా అయినాయి. బాగా నాకు ఎక్కువ వచ్చినట్టు లేదు, ఎక్కువేం రాలేదు, కరెక్ట్ లెక్క వాళ్ళు ఎందుకు ఎక్కువ ఎత్తారు వర్షి? నువ్వు లెక్క పెడితే 15 ఉన్నాయి కదా ఇప్పటిదాకా తింటే, నా అయితే 15 అయిపోయినాయి, లెక్కతోనే అయిపోయినాయి. బావతోనే ఎంతైనా ఈ స్టార్టర్స్ వీటిలలో చాలా కష్టం నా మనసులో అనుకుంటాను. అబ్బే ఇవేవో అయ్యే పనుల్లాగా. ఇక్కడ ఇట్లాంటి తిండి పోటీలలో ఒక చీజ్ బస్ పిజ్జా మస్తు ఉంటుంది, డెలిషియస్గా ఉంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే నేను డామినోస్ పిజ్జా చీజ్ బస్ ఉంటుంది, అంటే లోపల ఫిల్లర్ చీజ్ వేస్తారు, మళ్ళీ పైనుండి లేయర్ వస్తుంది, దాన్ని చీజ్ వేస్తారు, మన టాపింగ్స్ వస్తాయి. అది హై కాస్ట్లో ఆ పిజ్జా తినాలి ఒకసారి. హై కాస్ట్ నేను ఎప్పుడు తినలేదు, అంటే పైసలు అయితే అనేది చూసేది. ఓడిపోయినాక ఫుడ్ గురించి చెప్తే మస్తు బాధ అనిపిస్తాను బాబు. నాకు ఇంకా అబ్బా ఒక పిజ్జా పీస్ దీనిలో కూడా పిజ్జాలు ఉంటాయి, ఆ పిజ్జా పీస్ తింటే అయిపో అనిపిస్తుంది. ఇంకా బాధ అనిపిస్తుంది, కడుపు కొంచెం పెరిగింది. అన్నం తింటా అసలు ఫుడ్ ఇట్లా ముంగటున్నా అసలు అది నేను నాకు మంచి ఫుడ్ కదా, మంచిగా అనిపించి ఎక్కువ మాట్లాడతాను. లాస్ట్ వీడియో చూడండి, నాకు అసలు ఏం మాట రాలేదు, తిన్నా ఫుడ్ ఉంటే ఘోరంగా. లాస్ట్ నేనే గెలిచిన. నాకు ఇవి ఇష్టమే, కాకపోతే నేను ఎటువంటి టైప్ మనిషిని అంటే అన్నం ఉన్న తర్వాత అన్నంతో పాటు ఇవి తినడము, లేకపోతే అట్లా బాగా స్టార్టర్స్ ని బాగా ఇష్టపడే మనస్తత్వం అయితే నాది కాదు. మా ఆయనకి ఏంటంటే అన్నం వద్దు, వేరే 3 పూటల మంచి ఏమైనా వేరే ఎవరితో కూడా తను అడ్జస్ట్ కాగలుగుతాడు, కానీ నేను అన్నం లేకుండా అసలు అడ్జస్ట్ కాలేనన్నమాట. అట్లా అలవాటు పడ్డా. మా ఆయన హైదరాబాద్ లో జాబ్స్ చేస్తున్నప్పుడు కానీ అంటే ప్రతి పూట ఉండకపోయేదట, అన్నం ఉండకపోయేది, అయితే ఏదో ఒకటి తిని కాలం గడిపేదాన్ని. అదే అలవాటు, అంతే. అది ఆయిల్ ఫుడ్, అది బ్రెడ్, అది ఇడ్లా, అది ఏం లేదు. 3 పూట్ల టిఫిన్ అంటే 3 టిఫిన్ టిఫిన్ తిని 3 పూటలు ఇప్పటికి కూడా అంతే కదా, ఏదైనా తింటే చాలు ఇక అంతే, ఇక మళ్ళీ అన్నం తినక అంతే. అదే 3 పూటలు తినమన్నా తింటాడు, కొంచెం ఏదైనా తిని నీళ్ళు అవుతాయి అయిపోయాని అట్లా అనుకుంటాను. ఇంకా కూల్ డ్రింక్ ఇంత కాస్ట్ పెట్టి ఇంతలా ఎవరు ప్రయత్నించకుండా, అంటే ఒక్కరు తినొద్దు, ఇది ఇద్దరు తింటే ఓకే, ఇద్దరు తినొచ్చు, ఇద్దరు మేము కాబట్టి ఒక్కరు తిన్నా మీకు అన్నం కూడా తినగలుగుతాం. వర్షం ఇంత కూడా కథ చేస్తుంది మెల్లమెల్లగా. నేను మెల్ల తినమంటే తింటే ఇప్పుడు అన్నంలో పెట్టుకొని తింటది. ఎవరు కూడా ఇట్లా తిండి పొట్టులు ఎవరు ప్రయత్నించొద్దు. ఇంతగానో తింటే మన ప్రోటీన్, హై ప్రోటీన్ కావచ్చు, ఎక్కువ కావచ్చు. మేము దీని తగ్గట్టు ఇప్పుడు 5 కిలోమీటర్ల నుండి 10 కిలోమీటర్లు, అంటే
5 కిలోమీటర్లకు ఎబోనే నడుస్తాం వాకింగ్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, అట్లాంటివి చేస్తుంటాం అన్నట్టు. అందుకని ఎవ్వరు కౌంటర్ పెట్టుకొని మరి మేము నడుస్తున్నాం బాబు. ఇప్పుడు నువ్వు నడవబట్టి ఎన్ని రోజులు అవుతుంది అది నీకు చూపెడుతుంది కదా ఇన్ని ఫోన్ ఇక్కడ లేదు. మొత్తం 140 డేస్ మొత్తం 360 అంటే ఇంకా 2 నెలలు అయితే సంవత్సరం అవుతుంది. పూర్తిగా నేను అన్ని రోజులు కంప్లీట్ చేసింది 165 డేస్. అయితే మా ఆయన ఒకవేళ బిజీ ఉండి ఏదన్నా మర్చిపోయినా కూడా అది ఎప్పుడు గుర్తు చేస్తుంటది, ఈ రోజు మీ టార్గెట్ ఇంకా రీచ్ కాలేదు. 6 గంటలకు గుర్తు చేస్తుంటది, సాయంత్రం 6 గంటలకి ఇంకా మీ టార్గెట్ రీచ్ కాలేదు, నడవండి మర్చిపోవద్దు అని చెప్పి. అంటే నేను కూడా బాగుతాను నడుస్తానా, కాకపోతే మనం ఏంటంటే మరీ శ్రద్ధగా ఫోన్ పట్టుకొని నడవక ఈరోజు నడుస్తున్నా నేను నడుస్తున్నా అన్న విధంగా. అంటే బావనేమో ప్రతిరోజు ఫోన్ పట్టుకొని అన్ని డేస్ కంటిన్యూస్గా తన టార్గెట్ని పెట్టుకొని మరీ చేసిండు అన్నట్టు. నేను నడుస్తున్నా కానీ మరీ టార్గెట్ రీచ్ అయ్యేంత నడుస్తాను, నాకు వీరున్నంత సేపట్లో నేను నడుస్తున్నాను అనమాట. ఈ రోజు కొంచెం లాస్, నేను 1400 రూపాయలు పెట్టి ఇవి తీసుకొచ్చిన కదా, అంటే ఇవి అబ్బా బావ గెలిచిన అనే ఆనందం కన్నా నేను 1400 పెట్టి తెచ్చిన 1400 రాలేవని 1400 రాలేదు. ఎంత బాధపడాలి ఇంకా. నువ్వు నీ దగ్గరికి గెలుచుకోవడానికి నేను స్టార్ట్ చేసిన ఇప్పుడు ఫుడ్ ఛాలెంజ్. ఇక్కడ కూడా ఇక్కడ టేబుల్ లేదు, ఏం లేదు, అసలు వద్దు అంటే ఫుడ్ అనేది కనబడదో ఇక్కడ ఫుడ్ ఛాలెంజెస్ వద్దనుకున్నాం. కాకపోతే హైదరాబాద్ ఋషులు మళ్ళీ ఆ బావ మీద నేను పెట్టి గెలిస్తే నాకు ఇంకా షాపింగ్కి డబుల్ అవుతుంది అమౌంట్ అని నేను చూస్తే నా కొనుక్కోని ఇచ్చిన పైసలు కూడా ఇప్పుడు నేను పెట్టి లాస్ అవుతాను. ఇక నేను నా పరిస్థితి ఏం చెప్పుకోవాలి ఇంకా చెప్పు బావా. నేను సంబరపడి స్టార్ట్ చేసిన డబుల్ అయితే నేను పెడుతున్న అమౌంట్. నెక్స్ట్ ఖచ్చితంగా రైస్ ఐటమ్ బావా, నెక్స్ట్ ఖచ్చితంగా రైస్ ఐటమ్ ఉంటుంది. ఇప్పుడు నీ దగ్గర 3000 ఉంటాయి, ఇంకా 3000 ఉన్నాయి కదా. ఏవైనా నా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మర్చిపోయినా, పోతూనే ఉన్నాయి. అయ్యో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మా ఆయన కొనుక్కోమని ఇచ్చిన అమౌంట్ అది ఎంత ఉందో మర్చిపోయినా. ఇంకా కూల్ డ్రింక్ అయితే అప్పుడు సినిమా థియేటర్లో సినిమా చూడడానికి పోయినప్పుడు సినిమా టికెట్కే పైసలు ఉండకపోయేటి, ఎవరైనా సీసాలు ఉండేటి అప్పుడు, ఈ బాటిల్ కాకుండా సీసాలు ఉండి అవి తెచ్చుకొని తాగుతా అంటే వాళ్ళ మొక్కనే చూసేది. అప్పుడంతా నా పైసలు ఉండకపోయేది కదా. ఇప్పుడేమో తాగమంటే సూపర్గా తాగుతాను. ఇప్పుడు తాగమంటే ఆరోగ్యం ఖరాబ్ అవుతామని భయంతో తాగుతాను. మేము ఇప్పుడు ఈ మధ్య కూల్ డ్రింక్ అస్సలు తాగుతాం, అసలు ఎంకరేజ్ చేస్తాం. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఇది ఎప్పుడో ఒకసారి, అంటే 1 month లో ఒకసారి తాగుతాం కావచ్చు, 1 month కి ఒకసారి అట్లా. అప్పుడేమో ఇప్పుడైతే మళ్ళీ తాగుతాం కావచ్చు, ఎందుకంటే మళ్ళీ పిజ్జా అప్పుడు తాగాలి. ఇప్పుడు ఇంత తినపోతాం మరి, కూల్ డ్రింక్ లేకపోతే ఈ చికెన్ పీసులు కూడా మనం ఇంత తినం. అంతేనా, కొంచెం వేయవచ్చు, ఒక ఫీల్ మారుతుంటది. అంటే ఇప్పుడు మనం తింటుంటాం కదా, ఇదే టేస్ట్ తింటున్నాం కదా, తింటుంటే కొంచెం కూల్ డ్రింక్ తాగేసరికి తీయదనం వస్తుంటది, మళ్ళీ ఇది తాగేసరికి కొత్త టేస్ట్ లాగా అనిపిస్తుంది అన్నట్టు. కూల్ డ్రింక్ దాని వల్లనే ఇంత తినగలుగుతాం, లేకుంటే తినలేము ఇంతగానో. అది అంటే అందుకనే ఈ కాంబినేషన్ సెట్ చేసిర్రు కదా. వాళ్ళ దగ్గర వేరే కూల్ డ్రింక్ దొరుకుతుంది, కానీ అవి తీసుకుంటే ఎక్కువ రేటు, చిన్నగా దానికి ఎక్కువ రేట్ ఉంటుంది. ఇక రేటు నిర్ణయించుకొని మరి తక్కువ రేట్ ఉన్నప్పుడు వెడ్నెస్డే రోజు ఆలోచించి మరి ఇట్లా తీసుకురావడం జరిగింది. వెడ్నెస్డే ఆఫర్ ఉంది కాబట్టి ఇట్లా తీసుకురావడం జరిగింది. లేకపోతే అంత రేట్ పెట్టి ఇప్పుడు ఎంత 2800 పెట్టి నేను దేకపోదు. 2800 సుమారు 2000 చిల్లర అవుతుంది. అంత పెడితే బాగా ఎక్కువ అవుతుంది కదా, నేను దేకపోదు. అంటే కొంచెం 4 పీసులు పెట్టుకొని KFC చికెన్ అని చెప్పి చూపెట్టుకుంటే నేను అంతే. బాగా కూడా కొంచెం బడ్జెట్ గురించి ఆలోచిస్తా అంటాడు. నేను బాగా ఆలోచిస్తా బడ్జెట్ గురించి, అంటే మరీ ఎక్కువ ఖర్చు పెట్టుడు కదా, ఎక్కువ ఖర్చు పెట్టుడు. దాని గురించి బడ్జెట్ గురించి ఆలోచించకుంటే లైఫ్ ఎప్పుడైనా మన జీవితంలో బడ్జెట్ గురించి ఆలోచించకుంటే మన జీవితం కొలాప్స్ అయిపోతుంది. ఎక్కడ కొలాప్స్ అయిపోతుంది తెలియదు. ఎందుకంటే దేని తర్వాత ఎంత ఖర్చు చేయాలి, దీనికి ఎంతవరకు ఖర్చు చేయొచ్చు, ఇట్లాంటి ప్రతి ఒక్కటి నేను ఎస్టిమేషన్ వేస్తూ ఉంటా నా జీవితంలో. ప్రతి ఒక్కటి అంటే ఇక్కడికి పోతున్నాం అంటే ఎంత పెట్టొచ్చు, ఎంత పెడితే అంటే మనకి మళ్ళీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అట్లా అట్లాంటి. ఎందుకంటే కింద నుండి వస్తున్నా, పడిపోతే మళ్ళీ నాకు దెబ్బ ఘోరంగా తాకుతుంది. అందుకని చెప్పి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వస్తున్నాం కదా, అందుకని అన్నీ రాసుకుంటాను. ప్రతి మంత్ ప్రతి నెల అన్ని రాసుకుంటుంటానట్టు, ప్రతిదీ దేనికి ఎంత ఖర్చు చేస్తున్నా. ఈ తిండి పోటీలో కూడా ఎప్పటికీ మీకు గుర్తుంటుందో ఉండదో, నేను ఎప్పటికీ డిమార్ట్ సర్కిల్ అప్పుడు కూడా చెప్తుంటా, మా ఆయన ఏదైనా మిస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ తీసుకురాడు, మా ఆయన ఏదైనా మిస్ అయితే ఖచ్చితంగా తీసుకురాడని ఎందుకు చెప్తున్నా అంటే, డీమార్ట్కి ఇంత బిల్లు అని ఆ నెలకు పెట్టేసుకున్నాడు. ఇక తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ 200 అయినా 300 అయినా తను ఖర్చు పెట్టదలుచుకోలేడు. అయిపోయింది, దాన్ని ఫిక్స్ చేసేసిండు అన్నట్టు అమౌంట్. ఇప్పుడు నువ్వు బట్టలు కొనుక్కుంటావని నాకు ఇంత ఇచ్చిండు, నెక్స్ట్ మళ్ళీ నాకు ఇది అవసరం ఉన్నది అని అంటే అంతే, నువ్వు అందరిలో కొనేసుకోవాలి అంతే. మళ్ళీ నెక్స్ట్ అవసరం ఉన్నది అని అంటే ఇంకా వేరే బడ్జెట్స్ ఉంటాయి. ఏదైనా సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ అయితే ఇస్తా, అంటే అట్లా అట్లా మళ్ళీ మరీ డేంజరస్ సిచ్యువేషన్ ఇస్తా, అంటే అది అవసరం లేనిది అనిపిస్తుంది. ఇప్పుడు బట్టలు కొనాలనుకో అవసరం లేదు, ఏం కాదు, అంతనే
అయిపోయింది ఉన్న బట్టలతో కూడా ఇప్పుడు సరిపోతుంది. ఈ పైసలు మొత్తం ఒడగొట్టుకున్నాక అంతే ఇక మళ్ళీ నెక్స్ట్ మంత్ 5,000 వచ్చినాక హైదరాబాద్ పోయి కొనుక్కోమంట. బావా నీకు ఇష్టమైన ఉంటాను కాబట్టి నువ్వు గెలుస్తాను, నాకు ఇష్టమైన నేను పెడతా ఖచ్చితంగా. నెక్స్ట్ నేను నిర్ణయించిందే ఉంటది ఇక, ఓకేనా? ఖచ్చితంగా నేను నిర్ణయించిందే. మళ్ళీ గదే అన్నం, గదే చారు, గదే పప్పు అంటది కావచ్చు. ఇదండి మేము మాట్లాడుకుంటూ పోతా అంటే ఇక మాట్లాడుకుంటూనే పోతా అంటాము. మా అనుభవాలు చిన్నగా మీతో షేర్ చేసుకోవాలని అంతే. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం అనుభవాలు షేర్ చేసుకోవాలంటే ఇక బొచ్చడు ఉన్నాయి. అది కోకొల్లలు ఎన్నో ఎన్నో. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకా మా లవ్ స్టోరీ గురించి పెట్టు అని అన్నారు కదా, అంటే చిన్నగా అంటే ఇద్దరు కూడా చెప్పినాము. మాది మల్టీమీడియాలో పరిచయం, దాని తర్వాత ఇక ఇంట్లో చెప్పినాం, వాళ్ళ ఇంట్లో తను చెప్పింది, మా ఇంట్లో మేము చెప్పినాం, ఇట్లా పెళ్లి చేసుకున్నాం. ఇక ఇంతే, అంతే టక్కనే అయిపోయింది అదంతా. ఇదండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.